కాపులకి జరిగేటువంటి కష్టాల్ని, నష్టాల్ని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ టాస్క్ ఫోర్స్ ఏర్పడి 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధ్యతలకు అండగా నిలబడాలి, బాధ్యతల గొంతై వినిపించాలని చెప్పని తీర్మానం చేయడం. అలాగే మరి ప్రత్యేకించి సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు ఆర్థికంగా వెనుకబాటుతనం విపరీతంగా ఉంటుంది కాబట్టి చేతి వృత్తుల మీద, చిన్న చిన్న పనుల మీద, చిన్న చిన్న ఉద్యోగాల మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగించేటువంటి కాపు కులంలో ఆర్థికంగా అంటే పేదరికం నుంచి బయటికి రావాలంటే పిల్లల చదువుల ద్వారా మాత్రమే కాపు కులంలో ఉన్నటువంటి కుటుంబాలు ఆర్థికంగా ముందుకు వచ్చేటువంటి లేదా పేదరికం నుంచి బయటకు వచ్చేటువంటి ఏకైక మార్గం చదువే. కాబట్టి గడిచిన 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం చదువుకి ఏమాత్రం కూడా సాయపడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో ప్రభుత్వం కాలేజీలకి డబ్బులు చెల్లించకపోవడం వల్ల కాపులు విపరీతమైనటువంటి, పిల్లల చదువు విపరీతమైనటువంటి భారం అయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కాపులతో పాటుగా మిగతా పేదరికంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా మేలు చేకూరేలాగా, కాలేజీల్లో ఫీజు చెల్లించేలాగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఎక్కువగా చేస్తాం కాపులకి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు కాపు నేస్తం కింద, అదే కాపులకి సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి 3 రూపాయలు కూడా ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టకపోవడం, కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి